ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రవాణా జేఏసీ సమావేశం అమలాపురం లారీ అసోసియేషన్ ఆఫీసులో విస్తృతంగా సాగింది. నా పేరు వాసంశెట్టి సత్యరాజు, ఆంధ్ర ఆటో వాళ్ళ జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడిని, అలాగే రవాణా జేఏసీ కన్వీనర్ని కూడా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కుదేలు చేసే విధంగా అనేక రకాల చట్టాలు తీసుకొస్తూ చట్ట సవరణలు చేస్తూ మోకాళ్ళు ఇరిచే విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. ఈరోజు చూసుకుంటే ఈ రాష్ట్రంలో చిన్న ఆటో కార్మికుడి దగ్గర నుంచి నేషనల్ హైవే మీద తిరిగేటువంటి లారీ డ్రైవర్తో సహా ఓనర్తో సహా చాలా ఇబ్బందులు గురవుతున్నాయి. ఎందుకంటే ఎంతో నైపుణ్యం చదువుకొని టెస్టులు రాసి పాస్ అయినటువంటి వెహికల్ ఇన్స్పెక్టర్ చేత బ్రేక్ చేసే విధానాన్ని రద్దు చేసి ఎలక్ట్రికల్ మిషన్ ద్వారా బ్రేక్ చేసే విధానాన్ని తీసుకొచ్చి ప్రతి కార్మికుడిని కూడా ఆవేదనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే చిన్న పెద్ద ఉన్నటువంటి ఈ మోటార్ ఫీల్డ్లో చదువుకొని ఏ ఉద్యోగాలు లేక ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలోకి వచ్చినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫిట్నెస్ అంటే బండికి అన్ని రకాలుగా కూడా కరెక్ట్గా ఉండాలి. కానీ అలాగే మేము ఉంటున్నాం, కానీ ఆ మిషనరీ వచ్చేటప్పటికి అనేక లోపాలు చూపించి మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాయి. దాంట్లో కూడా ఆ మిషనరీకి చుట్టుపక్కల సంబంధించినటువంటి దళారీ వ్యవస్థ పూర్తిగా ఉండి దోచుకుని తినే విధంగా తయారవుతుందని, దీనికోసం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక సమావేశాలు ఏర్పాటు చేసి రేపు 1వ తేదీన చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని జేఏసీగా మేము అందరూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ భాగంగానే ఈవేళ సమావేశం ఏర్పాటు చేసాం. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ట్రాన్స్పోర్ట్ రంగం అంటే ఒక్కొక్కడికి 100 మందితోటి సమానంగా పరిచయాలున్నటువంటి ట్రాన్స్పోర్ట్ రంగం వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తులను తోలనాడకుండా వాళ్ళ యొక్క సమస్యలు అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే ఈ ఎలక్ట్రికల్ మిషన్ విధానాన్ని రద్దు చేసి పునరాలోచించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం అందరూ కూడా రేపు 1వ తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ తరపున మళ్ళీ మీడియా మిత్రులందరికీ కూడా ఇది మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలిసే విధంగా మీరు అందరూ సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాను.